హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సి జీడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్ సంబంధించిన యాంటోనిమ్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఆల్రెడీ ఒక వీడియో అయితే అయిపోయింది. అండ్ సినోనియమ్స్ గురించి 4 వీడియోస్లో అన్ని సినోనియమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇడియమ్స్ టాపిక్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇది యాంటోనిమ్స్కి సంబంధించి సెకండ్ వీడియో అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు ఈజీగా. సో అండ్ వేరే టాపిక్స్ మీద కావాలన్నా కూడా, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో 7th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే ఆఫర్ అంటే ఆఫర్ చేయడం ఆర్ అందించడం అనమాట. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఓపెన్ అంటే తెరవడం, హర్ట్ అంటే నొప్పి కలిగించడం ఆర్ బాధ కలిగించడం, సెలెక్ట్ అంటే ఎంపిక చేయడం, విత్ హోల్డ్ అంటే ఆపివేయడం అనమాట. సో దీనికి ఆఫర్ చేయడం, ఇక్కడ ఆఫర్ అంటే సో ఓపెన్ తెరవడం, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. హర్ట్ నొప్పి బాధ గురించి చెప్తున్నారు, సో ఇది డిఫరెంట్ కాబట్టి దీనిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సెలెక్ట్ అంటే ఎంపిక చేసుకోవడం, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. విత్ హోల్డ్ అంటే ఆపివేయడం, ఇక్కడేమో అందిస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు, తీసుకోమని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఆపివేస్తున్నారు. ఓకే, సో ఆఫర్కి యాంటోనియం ఏమవుతుంది? విత్ హోల్డ్ అవుతుంది. ఓకే, ఆఫర్కి అనదర్ యాంటోనియమ్స్ చూస్తే రెఫ్యూజ్, డిక్లైన్, డెనీ, రిజెక్ట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే అబ్స్కాండ్ అంటే పారిపోవడం, అంటే కనిపించకుండా పోవడం, అంటే దాగి ఉండడం, సీక్రెట్గా ఉండడం అనమాట, ఎవరికి తెలియకుండా. ఓకే, దీనికి ఆప్షన్స్ ఎండ్యూర్ అంటే భరించడం, ఫ్లీ అంటే పారిపోవడం, హైడ్ అంటే దాచు, విత్డ్రా అంటే ఉపసంహరించుకోవడం. సో ఇక్కడ చూస్తే అబ్స్కాండ్ అంటే పారిపోవడం, ఫ్లీ అంటే కూడా పారిపోవడం, సో ఇది సినోనియం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. హైడ్ దాచడం, అంటే పారిపోవడం అంటే ఏంది? దాగి ఉండడం అనమాట, సో ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. విత్డ్రా ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీనిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎండ్యూర్ భరించడం, అంటే దేనికైనా భరిస్తారనమాట. పారిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? పిరికి వాళ్ళు కదా, పిరికి వాళ్ళు ఎలా ఉంటారు? భరిస్తూ ఉంటారు. సో అబ్స్కాండ్కి యాంటోనియం ఏమవుతుంది? భరించడం అనమాట. సో అబ్స్కాండ్కి అనదర్ యాంటోనియమ్స్ చూస్తే అపియర్, సరెండర్, రిటర్న్, స్టే, ఫేజ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే ఫ్రుగల్, అంటే ఖర్చులో జాగ్రత్తగా ఉండే, అంటే మితంగా ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. ఎంత ఖర్చు చేయాలో అంత మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే, ప్రూడెంట్ అంటే వివేకవంతుడు, రైట్ అంటే సరైనది, ప్రొడిగల్ అంటే అతిగా ఖర్చు చేసే, స్పేరింగ్ అంటే తక్కువగా ఖర్చు చేసే. సో స్పేరింగ్ అంటే తక్కువగా ఖర్చు చేసే, ఫ్రుగల్ అంటే ఖర్చులో జాగ్రత్తగా ఉండే, అంటే తక్కువగా ఖర్చు చేసేవాళ్ళు కదా. సో ఇది సినోనియం అవుతుంది కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ప్రొడిగల్ అతిగా ఖర్చు చేసే, సో ఇది దీనికి ఆపోజిట్ అవుతుంది. సో ఫ్రుగల్కి యాంటోనియం ఏమవుతుంది? ప్రొడిగల్ అవుతుంది. సో రైట్ సరైనది, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ప్రుడెంట్ వివేకవంతుడు, ఇది డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఫ్రుగల్కి యాంటోనియం ప్రొడిగల్ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఎక్స్ట్రావేగెంట్, లావిష్, వేస్ట్ఫుల్, స్పెండ్ థ్రిఫ్ట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే అథెంటికేట్ అంటే నిర్ధారించడం, ధృవీకరించడం అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ డిస్క్రెడిట్ అంటే నమ్మకం కోల్పోయేలా చేయు, స్కాటర్ అంటే చెల్లాచెదురు చేయు, అమల్గమేట్ అంటే కలపడం, ఎంటైటిల్ అంటే హక్కు కల్పించు. ఓకే, ఇక్కడ ఎంటైటిల్ హక్కు కల్పించు, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అమల్గమేట్ కలపడం డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. స్కాటర్ అంటే చల్లా చెదురు చేయు, ఇది కూడా డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో డిస్క్రెడిట్ అంటే నమ్మకం కోల్పోయేలా చేయడం, అంటే అథెంటికేట్ అంటే నిర్ధారించడం, అంటే ఏదైనా మనకు నమ్మకంగా ఉన్న తర్వాతనే కదా దీనిని మనం నిర్ధారించేది, ధృవీకరించేది, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పి. సో ఇక్కడ డిస్క్రెడిట్ అంటే నమ్మకం కోల్పోయేలా చేయడం మనకి యాంటోనియం అవుతుంది. సో అథెంటికేట్కి యాంటోనియం ఏంటి? డిస్క్రెడిట్. సో అనదర్ యాంటోనియమ్స్ చూస్తే డిస్ప్రూవ్, డెనీ, ఇన్వాలిడేట్, రిజెక్ట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే కన్ఫెస్ అంటే అంగీకరించడం. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ విట్నెస్ అంటే సాక్షి, డిసావో అంటే నిరాకరించు, స్కేర్ అంటే భయపెట్టడం, ప్రిఫేజ్ అంటే ముందు మాట. సో విట్నెస్ సాక్షి, ఇది డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేసేయచ్చు. స్కేర్ భయపెట్టడం డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేసుకోవచ్చు. ప్రిఫేజ్ ముందు మాట,
పరిచయం అని అంటారు కదా, ఒక బుక్ తీసుకుంటే మనకు ముందు మాట అనేది ఉంటుంది కదా, సో అదనమాట. సో ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. డిసావో అంటే నిరాకరించడం, కన్ఫెస్ అంటే అంగీకరించడం, డిసావో అంటే నిరాకరించడం. సో కన్ఫెస్కి యాంటోనియం ఏమవుతుంది, డిసావో అవుతుంది. ఓకే, సో కన్ఫెస్కి అనదర్ యాంటోనియమ్స్ చూసుకుంటే డెనీ, కన్సీల్, హైడ్, విత్హోల్డ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే ఇన్సైట్ఫుల్ అంటే లోతైన అవగాహన గల. అంటే ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియడం అనమాట, లోతుగా అవగాహన ఉండడం దాని గురించి. సో ఆప్షన్స్ చూస్తే టెర్మినల్ అంటే చివరి, జాగెడ్ అంటే అంచులు అసమానంగా ఉన్న, అన్పర్సెప్టివ్ అంటే అవగాహన లేని, ఎలైట్ అంటే అత్యుత్తమ వర్గానికి చెందిన. ఓకే, టెర్మినల్ ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. జాగెడ్ అంటే అంచులు అసమానంగా ఉన్న, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. అన్పర్సెప్టివ్ అంటే అవగాహన లేని, ఇన్సైట్ఫుల్ అంటే లోతైన అవగాహన గల. ఓకే, ఎలైట్ అంటే అత్యుత్తమ వర్గానికి చెందిన, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇన్సైట్ఫుల్కి యాంటోనియం ఏమవుతుంది, అన్పర్సెప్టివ్ అవుతుంది. సో అనదర్ యాంటోనియమ్స్ చూసుకుంటే షాలో, డల్, అబ్ట్యూజ్, ఇనేన్ అండ్ ఎక్స్ట్రా. సో 10th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే డిటర్మినేషన్ అంటే సంకల్పం అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే కోవార్డైజ్ అంటే పిరికితనం, విక్టరీ అంటే విజయం, కంటెంట్మెంట్ అంటే సంతృప్తి, సాక్రిఫైస్ అంటే త్యాగం. సో విక్టరీ విజయం, సంకల్పంతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఏం సాధిస్తారు, విజయం సాధిస్తారు. సో ఇది మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో కంటెంట్మెంట్ అంటే ఏంది, సంతృప్తి, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సాక్రిఫైస్ త్యాగం డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో కోవార్డైజ్ అంటే పిరికితనం. సో సంకల్పంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు. సో కోవార్డైజ్ అంటే పిరికితనం. సో డిటర్మినేషన్కి కోవార్డైజ్ అనేది యాంటోనియం అవుతుంది. ఓకే, డిటర్మినేషన్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఇండెసిషన్, హెజిటేషన్, వీక్నెస్, వ్యాసిలేషన్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూసుకుంటే స్పైసీ అంటే కారంగా ఉన్న. ఓకే, కారంతో ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు మనం స్పైసీ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా, ఇట్స్ కామన్ వర్డ్. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఫెయిరీ అంటే మండుతున్నట్లున్న. సో కారం ఇక్కడ మండడం, సో ఇది సినోనియం అవుతుంది కాబట్టి మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో జస్టీ అంటే రుచిగా ఉన్న, పంజెంట్ అంటే రుచిగా, మైల్డ్ తక్కువ కారం ఉన్న. సో కారంగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి వాటిలోనే కారం సరిపడా ఉంటుంది, కారంగా ఉంటుంది కదా. సో ఈ రెండు కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్పైసీకి యాంటోనియం ఏమవుతుంది, మైల్డ్ తక్కువ కారం ఉన్న. ఓకే, ఇక్కడ కారంగా ఉన్నా, ఇక్కడ తక్కువ కారంగా ఉన్నా. సో స్పైసీకి మైల్డ్ అనేది యాంటోనియం అవుతుంది, ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో స్పైసీకి అనదర్ యాంటోనియమ్స్ చూస్తే బ్లాండ్, ఇన్సిపిడ్, ప్లెయిన్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియమ్స్ చూస్తే కోపియస్ అంటే సమృద్ధిగా ఉన్న. ఓకే, అంటే ఎక్కువగా ఉన్న అనమాట. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ప్రాక్టికల్ అంటే ఆచరణాత్మకమైన, ప్రాక్టికల్గా చేసి చూడు అని అంటారు కదా. సో ఎక్సలెంట్ అంటే అద్భుతమైన, మీగర్ అంటే తక్కువగా ఉన్న, స్ప్లెండెడ్ అంటే వైభవమైన. సో ప్రాక్టికల్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, ఎక్సలెంట్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, స్ప్లెండెడ్ వైభవం గురించి చెప్తున్నారు ఎలిమినేట్ చేసేయచ్చు. సో కోపియస్కి యాంటోనియం ఏమవుతుంది, మీగర్ అవుతుంది. కోపియస్ అంటే సమృద్ధిగా ఉన్న, మీగర్ అంటే తక్కువగా ఉన్న. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే స్కాంటీ, స్పేర్స్, లిమిటెడ్, ఇన్సఫిషియంట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే మాలిస్ అంటే ద్వేషభావం. ఓకే, అసూయ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ యానిమోసిటీ అంటే శత్రుత్వం. సో ఇది సినోనియం అవుతుంది, ద్వేషంతో ఉండడం అంటే శత్రువుగా ఉండడం, అసూయతో ఉండడం అనమాట. సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సింపతి అంటే సహానుభూతి, సింపతిగా ఉండడం అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ అవుతుంది అనమాట. రిసెంటిమెంట్ అంటే అసంతృప్తి, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. యాంటీపతి అంటే వ్యతిరేక భావం. సో ద్వేషంతో ఉన్న వాళ్ళు వ్యతిరేక భావంతోనే ఉంటారు కదా. సో ఇది సినోనియం అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. సో మ్యాలిస్కి యాంటోనియం ఏమవుతుంది, సింపతి అవుతుంది. సో అనదర్ యాంటోనియమ్స్ చూస్తే గుడ్ విల్, అఫెక్షన్, బెనవలెన్స్, కైండ్నెస్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే రిజిడిటీ అంటే కఠినత్వం, కఠినంగా ఉండడం అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ యూనిఫార్మిటీ అంటే ఒకే విధంగా ఉండడం, కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం, ఫ్లెక్సిబిలిటీ అంటే అనుకూలంగా, కాంప్లెక్సిటీ అంటే క్లిష్టత. ఓకే, సో
యూనిఫార్మిటీ అంటే ఒకే విధంగా ఉండడం, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం, ఒకే విధంగా ఉండడం అనే మీనింగ్ వస్తుంది దీనికి కూడా. సో దీనిని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఫ్లెక్సిబిలిటీ అనుకూలంగా ఉండడం, ఇక్కడ కఠినత్వం అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్గా ఉంటారనమాట, వ్యతిరేక భావంతో ఉంటారు. సో ఇక్కడ అనుకూలంగా ఉంటారు. సో కాంప్లెక్సిటీ క్లిష్టత అంటే ఇది కష్టంగా ఉండడం అనమాట. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో రిజిడిటీకి యాంటోనియం ఏమవుతుంది, ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. ఓకే, సో రిజిడిటీకి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఎలాస్టిసిటీ, అడాప్టబిలిటీ, సాఫ్ట్నెస్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే క్విక్ విట్టెడ్, అంటే వెంటనే అర్థం చేసుకుని చాలా ఫాస్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారనమాట. సో చాలా చురుకుగా తెలివిగా ఉంటారనమాట. ఓకే, దీనికి వచ్చిన ఆప్షన్స్ పేషెంట్ అంటే సహనశీలి, ఫూలిష్ అంటే అవివేకమైన, బ్రేవ్ అంటే ధైర్యవంతుడు, కైండ్ అంటే దయగల. సో ఇక్కడ సహనం గురించి చెప్తున్నారు. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. బ్రేవ్ ధైర్యం గురించి చెప్తున్నారు, ఎలిమినేట్ చేసేయచ్చు. కైండ్ దయగల అంటే కరుణగల. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో క్విక్ విట్టెడ్కి యాంటోనియం ఏమవుతుంది, ఫూలిష్ అవుతుంది. అవివేకమైన అంటే తెలివి లేకుండా ఉంటారనమాట. సో వీళ్ళు దేనినైనా తొందరగా అర్థం చేసుకోలేరు. సో క్విక్ విట్టెడ్కి యాంటోనియం ఏమవుతుంది, ఫూలిష్ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూసుకుంటే డల్, స్టూపిడ్, అబ్ట్యూజ్, అన్ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే క్యామోఫ్లేగ్ అంటే దాచిపెట్టడం, అంటే సీక్రెట్గా ఉంచడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఎగ్జిబిట్ అంటే ప్రదర్శించడం, చూపించడం, అబ్స్క్యూర్ అంటే మస్కబార్చు, వీలెడ్ అంటే కప్పబడిన, డిస్గైజ్డ్ అంటే వేషం మార్చిన. ఓకే, సో ఇక్కడ దాచిపెట్టడం అనే మీనింగ్ కదా. సో దీనికి ప్రదర్శించడం, చూపించడం, ఇక్కడేం దాస్తున్నారు, ఇక్కడేమో ఓపెన్గా చూపిస్తున్నారు. సో క్యామోఫ్లేగ్కి యాంటోనియం ఏమవుతుంది, ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, ఈ అబ్స్క్యూర్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు, వీల్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, డిస్గైజ్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఎక్స్పోజ్, రివీల్, డిస్ప్లే, షో, అన్కవర్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే కన్సెంట్ అంటే అంగీకరించడం, అంటే యాక్సెప్ట్ చేయడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఆథరైజ్ అంటే అధికారం ఇవ్వడం, డిసైడ్ అంటే నిర్ణయించు, రేటిఫై అంటే అధికారంగా ఆమోదించు, డిసెంట్ అంటే విభేదించు. ఓకే, సో ఇక్కడ కన్సెంట్ అంటే అంగీకరించడం, డిసెంట్ అంటే విభేదించడం. సో కన్సెంట్కి యాంటోనియం డిసెంట్ అవుతుంది. సో ఇక్కడ అధికారం గురించి చెప్తున్నారు, ఆథరైజ్ ఎలిమినేట్ చేసేయచ్చు. డిసైడ్ నిర్ణయం గురించి చెప్తున్నారు, ఎలిమినేట్ చేసేయచ్చు. రేటిఫై అధికారంగా ఆమోదించడం, సో ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో కన్సెంట్కి అనదర్ యాంటోనిమ్స్ చూస్తే రిఫ్యూజ్, డెనీ, ఆబ్జెక్ట్, అపోజ్ అండ్ ఎక్స్ట్రా. ఓకే, సో నెక్స్ట్ 11th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే సేల్వేజ్ అంటే కాపాడి దక్కించుకోవడం, అంటే హక్కు అన్నమాట. ఇక్కడ దక్కించుకున్నారు అంటే ఇది నా హక్కు, ఇది నేను దక్కించుకోవాలి అని టైప్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ రెస్క్యూ అంటే రక్షించడం, సో ఇది సినోనియం అవుతుంది, ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ఎక్స్ట్రికేట్ అంటే విడిపించడం, ఫర్ఫీట్ అంటే హక్కు పోగొట్టుకోవు, గ్లీన్ అంటే కొద్ది కొద్దిగా సేకరించు. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఎక్స్ట్రికేట్ విడిపించడం, ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ హక్కు గురించి చెప్తున్నారు. సో ఫర్ఫెయిట్కి మీనింగ్ ఏంటి, హక్కు పోగొట్టుకోవు. ఇక్కడ హక్కుతో దక్కించుకున్నారు, ఇక్కడ ఉన్నారు అంటే కోల్పోయారు. సో సేల్వేజ్కి యాంటోనియం ఏమవుతుంది, ఫర్ఫెయిట్ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే వేస్ట్, డెస్ట్రాయ్, రూన్, లాస్, డిస్కార్డ్, అబాండన్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే కీన్ అంటే ఆసక్తి గల, ఇంట్రెస్టింగ్గా అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఇండిఫరెంట్ అంటే పట్టించుకొని, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం, టోలరెంట్ అంటే సహనశీలి, యాక్సెప్టబుల్ అంటే అంగీకరించదగిన. సో యాక్సెప్టబుల్ డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. టోలరెంట్ సహనం గురించి చెప్తున్నారు, డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం గురించి చెప్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఆసక్తి, అండర్స్టాండింగ్ ఈ రెండు సినోనియమ్స్ అవుతాయి. సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. సో కీన్కి యాంటోనియం ఏమవుతుంది, ఇండిఫరెంట్ అవుతుంది. సో అనదర్ యాంటోనియమ్స్ చూస్తే అపాథెటిక్, డల్, అన్ఎంథ్యూజియాస్టిక్, ఇన్సెన్సిటివ్ అండ్ ఎక్స్ట్రా.
సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే డేరింగ్, అంటే ధైర్యం గురించి చెప్తున్నారనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ చీర్ఫుల్ అంటే ఉల్లాసమైన, కాషియస్ అంటే జాగ్రత్త గల, క్లీన్ అంటే శుభ్రమైన, కాన్ఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం. సో కాన్ఫిడెంట్ అనే డిఫరెంట్ వర్డ్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు, క్లీన్ కూడా డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, చీర్ఫుల్ ఉల్లాసమైన, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో కాషియస్ అంటే జాగ్రత్త గల. సో ధైర్యవంతులు ఎలా ఉంటారు, దేనికైనా తెగించుంటారు అనమాట, వాళ్ళు అతి జాగ్రత్తలు అనేవి చేయరు. సో డేరింగ్కి యాంటోనియం ఏమవుతుంది, కాషియస్ అవుతుంది. సో డేరింగ్కి అనేది యాంటోనియమ్స్ చూస్తే కోవర్డ్లీ, టిమిడ్, ఫియర్ఫుల్, మీక్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే యాక్యురేట్ అంటే ఖచ్చితంగా చెప్తున్న వాల్యూ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఫాల్టీ అంటే తప్పులతో ఉన్న, ఎర్రర్లెస్ అంటే తప్పు లేని, కరెక్ట్ అంటే సరైన, కేర్ఫుల్ అంటే జాగ్రత్త గల. ఓకే, సో కేర్ఫుల్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, కరెక్ట్ సరైన అన్న ఖచ్చితమైన అన్న ఈక్వల్ కదా, సో ఈ సినోనియం అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. ఎర్రర్లెస్ తప్పు లేని, సో ఖచ్చితమైన వాల్యూలో తప్పులు ఉండవు కదా, సో ఇది కూడా సినోనియం అవుతుంది కాబట్టి దీనిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో యాక్యురేట్కి యాంటోనియం ఏమవుతుంది, ఫాల్టీ అవుతుంది. ఓకే, సో అనదర్ యాంటోనియం చూస్తే ఇన్యాక్యురేట్, ఇన్కరెక్ట్, ఎర్రర్నియస్, ఇంప్రెసైజ్ అండ్ ఎక్స్ట్రా. ఓకే, షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే ఫేర్స్ అంటే హేళనగా మారిన విషయం, ఆర్ హాస్య నాటకం అంటే హాస్యం గురించి చెప్తున్నారనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ మోకరి అంటే పరిహాసం, అంటే ఇందులో కూడా హాస్యం ఉంది, సో ఇది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. చావోస్ అంటే గందరగోళం, ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. ట్రాజడీ దుర్ఘటన, అంటే ఇందులో బాధ గురించి చెప్తున్నారు, సో చారిటీ దానం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఫేర్స్ అంటే హాస్యం గురించి చెప్తున్నారు, ట్రాజడీ దుర్ఘటన ఇది బాధ గురించి చెప్తున్నారు కాబట్టి ఫేర్స్కి యాంటోనియం ఏమవుతుంది, ట్రాజడీ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే సీరియస్నెస్, రియాలిటీ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే డిలిజెంట్ అంటే కష్టపడి పని చేసే తత్వం, అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ పర్సిస్టెంట్ అంటే పట్టుదల గల, సో ఇండస్ట్రియస్ శ్రమజీవి, హార్డ్ వర్కింగ్ కష్టపడే, ఇన్యాక్టివ్ అంటే చురుకుగా లేని, యాక్టివ్ అంటే చురుకుగా ఉండేవాళ్ళు, ఇన్యాక్టివ్ అంటే చురుకుగా లేని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడు కూడా సేమ్ మీనింగ్ ఉన్నాయి, పట్టుదల గల వాళ్ళు హార్డ్ వర్కింగ్ చేస్తారు, ఇక్కడ శ్రమజీవి కష్టపడే తత్వం హార్డ్ వర్కింగ్, సో ఈ మూడు సినోనియమ్స్ అవుతాయి కాబట్టి ఈ మూడింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. సో డిలిజెంట్కి యాంటోనియం ఏమవుతుంది, ఇన్యాక్టివ్ అవుతుంది. సో డిలిజెంట్కి అనదర్ యాంటోనియం చూస్తే నెగ్లిజెంట్, కేర్లెస్, లేజీ అండ్ ఎక్స్ట్రా. సో గైస్ ఇది ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మీకోసం ఇంతవరకు చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.